మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్. నాది పాత ఆదిలాబాద్ జిల్లా, నూతన నిర్మల్ జిల్లా, ముదోల్ తాలూకా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, లోకేశ్వరం మండలం, లోకేశ్వరం గ్రామం. నేను నా కుటుంబ పరిస్థితుల వల్ల మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు, ఈ రాజకీయ పార్టీలు కొత్తగా ఒక్కడినై ఒక 15-20 ఏళ్ల క్రితం నుంచి ఈ రాజకీయ పార్టీలు, ఈ సమాజము సమస్యలు, అభివృద్ధి, ప్రభుత్వం వచ్చి ఎటువంటి స్కీమ్స్ తీసుకొని ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో అధ్యయనం చేస్తూ అభివృద్ధి దిశగా నడిపించేలా ఇవన్నీ మనం రాజకీయాలు చూస్తుంటాం. పార్టీలు, ఎలక్షన్లు తదితరాలు. అయితే అప్పుడు ఉద్యమ వాతావరణం, నేను టీడీపీ పార్టీ నుండి, నా కుటుంబ నేపథ్యము టీడీపీ, అక్కడి నుంచి ఉద్యమాలలో, ధర్నాలలో, రాస్తారోకోలలో పాల్గొనడం, ఇతర చదువు, ఉద్యోగము, ఈ కుటుంబము, వ్యవసాయము, ఈ పనులు చూసుకోవడం. అయితే అందరూ బాగుండాలి, సర్వీస్ చేయాలి. అందరూ బాగుండాలంటే మనము నా వంతుగా ఏదో ఒకటి మనము జీవించినన్నాళ్ళు అందరి కోసం ఉండాలి. ఎనీ ఫీల్డ్లో సమస్యలు ఉంటాయి. అంతిమ దిశగా రాజకీయాలు వాటి దగ్గరికి దారితీస్తాయి. కాబట్టి నేను అలా రాజకీయాల్లో, మరి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. అయితే ఇది నేను మీకు సమయం ఎక్కువ తీసుకొని నా గురించి నేను చెప్తున్నందుకు, మీ సమయం ఎక్కువ తీసుకోకుండా కూడా చెప్పాలని అనుకుంటూ, మిగతా వీడియోలలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు అవి మనం మాట్లాడుకుందాం మిత్రులారా. అయితే ఇవాళ ఒక యువకుడిగా, ఒక కార్యకర్తగా, ఒక చిట్ట చివరి స్థాయి మారుమూల పల్లెల్లో ఎక్కడనో ప్రతి కార్యకర్త వరకు ఉండే ఒక ఆలోచన గుణం, ఆ పని మనం
ప్రజల వెంబడి ఉంటూ వాళ్ళ వెంబడి నడుస్తూ వాళ్ళ కష్ట సుఖాలు సమస్యలు వాళ్ళ మంచి చెడులో పాల్గొంటూ పైన మనతోని ఉండే సహచర నాయకులకి పెద్దవారికి రాజకీయ కార్యక్రమాల్లో ఉంటూ ఇలా ఉండడం జరిగింది. అయితే ఒక బాధాకరణ విషయం, ఈరోజు మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు గౌరవనీయ వారు కీర్తిశేషులు వారి తండ్రి గడ్డిన కాక గారి అప్పుడు వారు ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఒక దాదాపు అంటే 30 సంవత్సరాలు. కాబట్టి అలా మా ముదోల్ నియోజకవర్గం రాజకీయ పరిస్థితులు ఇక్కడ మాట్లాడుకుంటూ విషయం ఏంటంటే, ఇవాళ మా ముదోల్ మాజీ ఎమ్మెల్యే గౌరవ విఠల్ రెడ్డి గారు అన్నగారు ఈరోజు ప్రస్తుత ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఒక్కసారి సడన్ ఈ నిర్ణయం, ఈ పరిస్థితి ఒకసారి ఏమవుతుందంటే మనకు ఒక ఆశ్చర్యానికి కానీ బాధకి ఒక డీప్ స్టేట్లోకి మనకు కలిగిస్తుంది అన్నమాట. మరి నేను వారితో బాగా సన్నిహితంగా నడిచి ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంటే బాధ కలిగించింది ఏంటంటే, ఇక్కడ రాజకీయాలన్నీ అట్లనే అయిపోతున్నాయి. డబ్బు ముఖ్యము, ధనము, అటువంటి అంశాల పట్లనే ఉంటూ అసలు రాజకీయం అంటే ఏంటి, దాని లక్ష్యం ఏంటి. ఇంతకుముందు మనం ఇప్పుడు ప్రపంచంలో కానీ మన దేశం స్వాతంత్రానికి ముందు తర్వాత వస్తున్న పరిణామాలు, ఈ రాజకీయ పార్టీలు, తర్వాత ఇప్పుడు 20 ఏళ్ళ ముందు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కావచ్చు, ఎట్లా డబ్బుల పట్ల ఎక్కువగా ఈ రాజకీయాలు అనేటివి దారిమల్లుతున్నాయి. అధికార మోజు, అధికార దర్పము, అధికార మదము, అధికార పిచ్చి, అధికార వ్యామోహము, వీటి పట్ల ఇవే ఇంపార్టెంట్ అయినాయి. మాట్లాడిన మాటలకు, ఇచ్చిన మాటలకు ఎటువంటి ఒక రూపం, మాట, హామీ అనేది లేకుండా పోయి అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారా అనేది, రేపు పొద్దున్న తెల్లారితే ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారా అనేది కూడా ఇవాళ ఇప్పుడు ఈ ప్రస్తుత సమయంలో కనిపిస్తున్నది. అయితే నేను ఒక ముదోల్ నియోజకవర్గ బిడ్డగా మా ముదోల్ నియోజకవర్గం గురించి మా ఇతర మిత్రులకు కానీ పెద్దలకు తెలియజేయుచున్నది. మరియు నా సోదరులకు, ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ ఇటువంటి కష్ట సమయంలో రాజకీయ పార్టీలలో అండగా ఉండడం అది ఒక కరెక్ట్, ఒక మానవత్వంగా, మనిషిగా కానీ అది కరెక్ట్. ఒక రాజకీయ స్పృహకు అనేది బాగుంటుంది అని అనిపిస్తుంది. మిత్రులారా, మీరందరూ దయచేసి ఇప్పుడు యూట్యూబ్ వేదికగా మీ ముందుకు వచ్చి గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మాట్లాడడం జరుగుతుంది. మరి ఎట్లా ఈ యూట్యూబ్ మాధ్యమం అనేది ఒక మనందరికీ మళ్ళిస్తుందో, తెలియజేస్తుందో విషయాలన్నింటినీ
ఇవాళ చూస్తున్నాము. కాబట్టి ఈయన యూట్యూబ్ నేను వచ్చి మాట్లాడిన మీరు నా పాత వీడియోలను చూడండి, దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనం మరింతగా ఇక్కడ యూట్యూబ్ మాధ్యమానికి, యూట్యూబ్ సాఫ్ట్వేర్, యూట్యూబ్ ఆల్గారిథంకు తగ్గట్టు మరింతగా మనం మాట్లాడుకుంటూ చర్చించుకోవచ్చు. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చెప్పా పెట్టకుండా కార్యకర్తలను వదిలేసి గాలికి, ఒక చిన్న సభ పెట్టకుండా, ఎవరికి తెలియజేయకుండా, మరి వారొక్కరే అలా కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని వారు వెళ్ళడం అనేది చాలా ఒక సంభ్రమాశ్చర్యానికి, విస్మయానికి గురి చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఏ కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, అభిమానులు, సోదరులు ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఎటువంటి ఒక డైలమా స్టేట్, అటువంటి మైండ్, మనం అటువంటి అనుమానం, మనం అటువంటి విషయాలకు, ఆ పరిస్థితికి మనం ఆలోచనలు చేర్చుకోనియకుండా మనకు చావు అనేది ఎప్పుడు రాసిపెట్టిందా అనేది ఎవరికేం తెలియదు. మనం చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీ కానీ, ఇంకా స్పోర్ట్స్ కానీ, ఇప్పుడు ఎవరన్నా కానీ, మన చుట్టాలు, బంధుమిత్రులు, మన యొక్క మన గ్రామము, ఇతర ఎవరన్నా సోదరులు, స్నేహితులు కాలం చేస్తుంటారు. అయితే ఈ సంస్థలు కానీ, ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీ నాయకులు, నేనైనా మీరైనా ఎవరైనా చేసింది ఏంటి ఉన్న 4 రోజులు అనేది మన కుటుంబాలు, తర్వాతి తరాలు, వంశము, మరి అలాగే ప్రజలు, గ్రామం కానీ ఇతరులు ఒక దేశ స్థాయి వరకు, రాష్ట్రము, జిల్లా స్థాయి వరకు కూడా గుర్తుపెట్టుకోగలుగుతారు. అది కరెక్టు విలువలు కలిగిన రాజకీయము అనేది అనిపిస్తుంది. ఎందుకంటే అధికారము అనేది ఇప్పుడు ఉంటుంది, పోతుంది. ఒకటేదో ఒక మాట ఉంటుంది, ఈ సమయము శాశ్వతం కాదు. అది ఒక మాట ఉంది మిత్రులారా, నాకు చెప్పస్తలేదు. అంటే ఈ సమయం శాశ్వతం కాదు అంటే, ఇప్పుడు మనము నవ్వుతున్నాం అనుకో, ఆనందంగా ఉన్నాం, ఇది ఉండదు, వెళ్ళిపోతుంది, ఈ సమయం వెళ్ళిపోతుంది. సపోజ్ మనం కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, బాధలో ఉన్నాం అనుకో, అది బి ఉండదు, వెళ్ళిపోతుంది. 5 నిమిషాల, 5 గంటల, 5 రోజుల, 5 నెలల అనేది ఆ టైము, సమయం, 5 సంవత్సరాల ఏం అనేది. కాబట్టి మనం భావితరాలకు, ముఖ్యంగా రాజకీయాల్లో మరీ నేను నా మిత్రులకు ఎవరికైనా చెప్పుకుంటాను, ఇప్పుడు మీ ముందట ఇది మాట వచ్చి చెప్తున్నాను. నేను యూట్యూబ్లో మాట్లాడేది కూడా మనము 18 సంవత్సరం అనేది ఒక ఓటు హక్కు కానీ, ఇతరత్ర కొన్ని ఎన్నికల్లో ఒక వార్డ్ మెంబర్గా, ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఇతర ఏదైనా, ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే, ఈ వ్యవసాయ కమిటీ, అనుబంధ ఎలక్షన్లు, ఇతరవి ఏదైనా, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, కార్పొరేటర్లు, ఏదైనా వీటికి తగ్గట్టు కూడా ఒక వయస్సు నిబంధన అనేది మనం రాజ్యాంగంలో చేర్చుకున్నాం. కాబట్టి నేను పదే చెప్తూ ఉంటాను, మాట్లాడుతుంటాను మీతో. ఇప్పుడు కూడా ఒక ఏమంటారు, అది 1 నిమిషం చెప్పదలుచుకున్నాను, కొద్దిసేపు. కాబట్టి
మిత్రులారా, మనము ఇక్కడ చట్టాన్ని రాజ్యాంగాన్ని కూడా చూడడం జరుగుతుంది. పార్టీ మార్పు అనేది వేరే కార్యకర్తలు ఎవరైనా వాళ్ళు మారుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత పార్టీలు మారడం, మరి ఆ తర్వాత పార్టీలను వాడుకొని మళ్ళీ పార్టీలను మారడం, అంటే వాళ్ళు పోస్టులో నిలబడి ఉన్నారు ఇంట్లో. ఇది ఎట్లయిపోతుందంటే నా ముదోల్ తాలూకా వరకే కాదు, ఇది నా బయటి మిత్రులకు కానీ, మా ముదోల్ నియోజకవర్గ మారుమూల పల్లెల్లో ఉన్న జై విఠల్ రెడ్డి అని, జై తెలంగాణ అని ఉన్న కార్యకర్త వరకు, జై విఠల్ అన్న అని త్యాగం చేసిన కార్యకర్త వరకు ఇది చేరుకొని ఎటువంటి ఎవరు కూడా ఏ అనుమానాలకు కానీ, ఎటువంటి విషయాలకు కానీ, పార్టీ మార్పు పైన కానీ ఇతరుల పార్టీల వెళ్ళకుండా కానీ ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ, కోరుకుంటూ, ఇప్పుడు ఇది ఎట్లయిపోతుందంటే ఆన్సర్ ఇచ్చే కర్మ, ఆన్సర్ ఇచ్చే దారి కూడా పెద్దవాళ్ళు చేయడం లేదు. అంటే నీకేం తెలుసు అంటే ఓకే డబ్బులు ఉన్నాయా, సంపాదించుకున్నామా, ఇన్ని రోజులు ఏమన్నా కమిషన్లా, ఏమన్నా పదవులా, లేకుంటే తర్వాత ఇంకేమన్నా అధికారం ఉన్న పార్టీలా. అరే అధికారం ఉంటేనే బతుకుతామా? అధికార పార్టీలో ఉంటేనే బతుకుతారా? బతకగలుగుతామా? ఇప్పుడు చిన్నగా మన మిత్రులందరం క్రిషాంక్ అన్న, మన్నే క్రిషాంక్ అన్న నిన్న సాయంత్రం, నిన్న రాత్రి నేను భోజనం చేస్తూ, డిన్నర్ చేస్తూ తింటున్నప్పుడు వార్తలు చూస్తుంటే క్రిషాంక్ అన్న ఫోను మాదాపూర్ పోలీస్ స్టేషన్ వారు ఎస్ఐ గారు సీజ్ చేయడం జరిగిందని, అక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు ఒకటి కంప్లైంట్ చేశారని అది తెలుసుకోవడం జరిగింది. మహేష్ అన్న గారికి కూడా ఒక విజ్ఞప్తి, ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ పదవులు రాక, వారికి సరిగా పదవులు లేకపోయినా ఒక న్యాయం జరగక, రేపటి నాడు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందో అనేది కూడా యూట్యూబ్లో చేసి, ఛానల్లో, పేపర్లో చేసి కూడా మాట్లాడుతున్నారు. మరి అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఒకరేమో అన్ని 17 గెలుస్తామంటారు, 14 గెలవాలంటారు. కాబట్టి అట్లా కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు మహేష్ అన్న గారు, మిమ్మల్ని చూస్తున్నా విన్నా కూడా ఒక ఉత్సాహం అనేది వస్తుంది. ఆనాటి నుండి మీరు ఎన్ఎస్ఐ నుంచి ఉన్నారు, మీరు ఓ భావోద్రేకంగా కానీ, ఒక మీ ధైర్యము, మీ మాట తీరు కానీ, మీ కష్టము, ఇవన్నీ ప్రతి ఇతర కార్యకర్తలకు కూడా అవి ఒక మోటివేషన్గా కానీ, అదొక ఇన్స్పిరేషన్గా కనిపిస్తాయి. కానీ మీరు ఇప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చింది కదా అని ఒక కంప్లైంట్ చేయడం కార్యకర్తల మీద, ఎందరి కార్యకర్తల ఫోన్లు పెట్టుకుంటారు, ఎందరి కార్యకర్తల ఫోన్లు సీజ్ చేపిస్తారు, ఎందరి కార్యకర్తల మీద కంప్లైంట్ చేపిస్తారు. రాజకీయము, ఒక ప్రభుత్వం అధికారం అన్నప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు, సరే మీరు అంటున్నారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు, అదేమన్నా కానీ దేశంలో, రాష్ట్రాలలో, కేరళ కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఉన్నారు 3 సార్లు ఉన్నారు, 4 సార్లు ఉన్నారు, 6 సార్లు ఉన్నారు. సరే మీరు కాంగ్రెస్ వాళ్ళు 1 సారి ఉండరు, 2 సార్లు ఉండరు, అది నెక్స్ట్
ఎలక్షన్లో తెలుస్తుంది. ఇప్పుడున్న మీకు 5 ఏళ్లలో ప్రతి పార్టీ, నేను ఒక టీఆర్ఎస్ పార్టీ అభిమానిగా ఒక మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో విద్యను, ఆర్థిక శక్తిని, ఒక సమయాన్ని, ఓ వృత్తి జీవితాన్ని ఇవన్నీ త్యాగం చేస్తూ కరెక్ట్గా బ్యాలెన్స్గా నడిపించుకుందామని జరుగుతున్న తెలంగాణ పోరాటంలో పాల్గొని, రాజకీయ మూలము ఒక్కటే కారణము అందరికీ బాగుండడానికి అనేది ఇలా రాజకీయ పార్టీల్లో, ఉద్యమంలో నాయకులతో అందరితో సమన్వయంగా ఉంటూ, సోదరభావంగా, సన్నిహితంగా, స్నేహంగా ఉంటూ జరిగింది. మరి ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారే అట్లా కేసులు చేస్తే, కొట్టుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఏమవుతుంది పరిస్థితి? సరే, మా అధ్యక్షులు, మా పెద్ద సారు బాసు, మా కేసీఆర్ గారిని మేము మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారు పెద్దవారిని మంచి అంటాం. రేపటి నాడు ఒక రాష్ట్రానికి అందరికీ మంచి జరగబోతుంది, కార్యకర్తలందరికీ ఇవాళ కాకపోయినా రేపు మంచి జరుగుతుంది అనుకుంటాం. రాజకీయాల్లో ప్రతి పార్టీకి, ప్రతి కార్యకర్తకు అవకాశం వస్తుంది. అది ఇవాళ కాకపోతే రేపైనా, అది ఏదో ఒక విధంగా. కానీ అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము కంప్లైంట్ చేస్తే, కొట్టుకుంటే అది ఏమవుతుంది పరిస్థితి? ఇవాళ మీరు కంప్లైంట్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అన్నగారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మహేష్ అన్న గారికి, అట్లా కంప్లైంట్ చేయకుండా అన్ని జర్నలిస్టులు, అన్ని రిపోర్టర్లు పొద్దున్న లేస్తు నుంచి ఎప్పుడూ 24 అవర్స్ టీవీలు, పేపర్లు, యూట్యూబ్లు, ఛానళ్ళలో అన్నీ కనబడుతున్నాయి, మొత్తం చూస్తున్నాం. అయితే సరే, మా కేసీఆర్ మరి తెలివి ఉన్నదా లేదా ఏమనేది ఇప్పుడు ఆ టైంలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కావచ్చు, ఆయన చేసింది మంచి అయింది, చెడైంది కూడా, అది కూడా వస్తాను మిత్రులారా. ఎవరినేమి ఎక్కువ ఇబ్బంది పెట్టలే. ఆయన మితిమీరితే కొన్నిసార్లు ఆయన జైలుకు పోయిండు, వచ్చిండు, ఓ 45 రోజులు, ఎన్ని రోజులు, అది కూడా మీకు అతని విషయం తెలుసుకుని ఒక వీడియో చేస్తాను మిత్రులారా. అన్న గురించి మాట్లాడుకోవాలి కంపల్సరీ. అన్న చేసిన మంచి ఏంటి, అన్న ధైర్యం ఏంది, తీన్మార్ మల్లన్న గారు. కాబట్టి రాజకీయాలంటే 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఓ కక్ష, ఓ పగ, ఓ ప్రతీకారము. సరే, నువ్వు కంప్లైంట్ చేసినావా, నేను కంప్లైంట్ చేస్తాను, నువ్వు కొట్టినావా, నేను కొడతాను. ఇది కాదు. ప్రజలకు ఏం చేసినావు, రోడ్డు మీద చౌరస్తాలో ఉండే బెగ్గర్స్కి ఏం చేసినావు, వాళ్ళు ఎక్కడోళ్ళు, వాళ్ళు ఎట్లా అయినరు. ఈ తెలంగాణ మరి ముందు మొన్న ప్రాంత ప్రభుత్వంలో అయిన ఆర్ఫన్ ప్యాలెస్ అని అనాథల కోసము, రోడ్ల మీద ఉన్న భిక్షాటన కోసం, వాళ్ళని ఎట్లాగో మన రాజకీయాలు పార్టీలు పట్టించుకోవు. వాళ్ళకు నా ఓటు లేదు, నా ఆధార్ నంబర్ లేదు, నా రేషన్ లేదు, నా గర్ లేదు. వీళ్ళదంతా రాజకీయాలు, పార్టీలు, నాయకులు, డబ్బులు, స్కామ్లు, ఆస్తులు తరతరాలకు సరిపడా. కాబట్టి ఆ విధంగా ఓ అట్టడుగున చిట్ట చివరి పేదవారికి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు చేరుకోవాలి, సంక్షేమ ఫలాలు చేరుకోవాలి. అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక మంచి ఆలోచనలు, స్కీమ్స్ తయారు చేసి
ఎట్లా మంచి పేరు తెచ్చుకోవాలి ఉన్నన్ని 5 ఏళ్ళు అనేది ఉండాలి. కానీ మరి అట్లా క్రిషాంక్ అన్న గారిది అది మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం మిత్రులారా. నేను ఒక చిన్నగా టచ్ చేస్తాను ఒక విషయం. నేను ఒక వెలమ క్యాస్ట్కి చెందిన వ్యక్తిని. సరే, ఇవన్నీ చూస్తుంటే ఇవాళ తెలంగాణ రాజకీయాలు ఎందుకు వెలమ కులంలో పుట్టినామా, దేశంలో రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే ఏంది హిందూ మతము, మిగతా మైనారిటీ, ముస్లిం, క్రిస్టియను, ఇవాళ పంజాబ్లో జరుగుతున్న ఉద్యమాలు కానీ రైతుల్లో ఇదంతా. అయితే అంటే అది చిన్న విషయము. ఈ మధ్య ఇప్పుడు సరే కేసీఆర్ గారు బాగా మాట్లాడిండు, రేవంత్ అన్న బాగా మాట్లాడిండు, ఇటువంటివి నేను ఇప్పుడు ఈ మాట అన్నప్పుడు నా మిత్రులు కానీ ఎవరైనా యూట్యూబ్ వీక్షకులు ఎక్కువ పట్టించుకోవద్దు. అసలు రాజకీయాలను ఎక్కువ పట్టించుకోవద్దు. మన పని దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ బాగానే ఉంటారు, వాళ్ళందరూ చివరికి పోయేది నువ్వు. కాబట్టి మనం అందరం ప్రతి పార్టీ కార్యకర్త బాగుండాలి. నేను మాట్లాడేది, నేను యూట్యూబ్లో వచ్చి మాట్లాడేది, తర్వాత కూడా నేను చెప్పబోయేది, మీ అందరితో నేను కామెంట్స్ కోరుకునేది, మాట్లాడుకునేది అదే. 18 years నుండి మనకు రాజ్యాంగము ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కును, ఓటు హక్కును యూజ్ చేసుకుంటూ ఎలక్షన్లలో యువత ప్రజాస్వామ్యంలో రాజకీయంలో ఉండాలని పెద్ద పెద్ద మాటలు చెప్పే రాజకీయ నాయకులు అవన్నీ నమ్ముకోవద్దు. ఫస్ట్ అంటారు, మళ్ళీ తర్వాత యువతను పట్టించుకోరు. అది కూడా ఇంకో వీడియోలో మాట్లాడదాం మిత్రులారా. అయితే ఈరోజు మార్చి 21, మొన్న 17వ తారీఖు నాడు నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మరి ఒక మీట్ ద ప్రెస్ ప్రోగ్రాంలో నా వెలుమ కమ్యూనిటీని, క్యాస్ట్ను ఒక మాట అన్నాడు. జాతిని ఉద్దేశించి, కులాన్ని, కమ్యూనిటీని ఉద్దేశించి. సరే, వారు ఇంకా ఇంతకుముందు ఏమేమి మాటలు అన్నారు, ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు, హామీలు అమలు చేస్తున్నారు. మరి ఇంతకుముందు కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏమన్నాడు, 10 ఏళ్ళు ఏం చేసిండు, 9 ఏళ్ళు, అవన్నీ మాట్లాడదాం మిత్రులు. ఇక్కడ ఏమవుతుందంటే నా వెలుమ కమ్యూనిటీకి ఒక సంఘం ఉంది, అన్నిట్లాగానే వాళ్ళు స్పందించరు, పట్టించుకోరు. ఇప్పటికీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పరు, ఒక పత్రికా ప్రకటన ఇవ్వరు. మరి ఏందో అర్థం కాదు. ఇక్కడ ఒక విషయం, నేను మామూలుగా మన అన్ని గ్రూపులు ఉన్నట్టే వెల్మా గ్రూప్లో చూస్తున్నాను. నేను ఎక్కడ చూడని విషయం ఒకటి ఏంటంటే, పక్కకు కృష్ణారావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, టూరిజం శాఖ మంత్రి. కృష్ణారావు అన్న కూడా ఏమనలే ఆ టైంలో. ఎంత బాధాకరమైన విషయం అంటే, సరే వారు ఒక అధికారం కోసము మంత్రిగా ఉన్నారు, ఇవాళ అది పట్టించుకోకపోవచ్చు. పెద్ద మాట్లాడిన టైంలో మరి అప్పుడు దాన్ని వారు ఎక్కువ విని ఉండకపోవచ్చు, ఎందుకంటే 1 సెకండ్ 2 సెకండ్ల మాట కదా. మరి తర్వాత అన్న కూడా జూపల్లి కృష్ణారావు గారు ఏ విధంగా స్పందించిండ్రు, ఎట్లా దాని గురించి ఏం నడుస్తుంది అనేది కూడా ఒకసారి చూసుకొని చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఒకసారి ఈ విషయం పట్ల నాకు నా నోట్ల నుంచి, నా మనసుల నుంచి అయితే రేవంత్ అనే వస్తుంది.
ఎందుకంటే కొంచెం ఈ టీడీపీ కానీ ఉద్యమంలో కానీ కొన్ని రకాల సందర్భ కార్యక్రమాల్లో స్టేజ్ల దగ్గర అక్కడక్కడ కలిసినప్పుడు ఒక మరీ పెద్ద కేసీఆర్ లాగా మా జిల్లాలో పెద్ద వాళ్ళలాగా రాష్ట్రంలో మన పెద్ద నాయకుల్లాగా మరి ఎక్కువ ఏజ్ ఉన్నాడు, బట్ మన ముఖ్యమంత్రి కాదు, యంగ్ లీడర్, యంగ్ సీఎం. అయితే రేవంత్ అన్న నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో చూసినప్పుడు కాంగ్రెస్లో చాలా ప్రజాస్వామ్యం ఉంటుంది, కాంగ్రెస్లో నాయకుల మధ్య కూడా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఏదైనా వాళ్ళు నొచ్చుకున్నా కూడా మళ్ళీ సారీ అని చెప్పచ్చు అని ఒకటి అంటాడు. అది మీకు నేను వినిపిస్తాను మిత్రులారా. ఎందుకంటే నాకు సమయం సరిగా దొరకక ఈ యూట్యూబ్కి కూడా మీకు కానీ సమయం సరిగా ఇవ్వలేకపోతున్నాను. ఒకసారి ఏదన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. నేను ఒక చెప్పుకోవడానికి నా తరపున మాట్లాడుకోవడానికి ఇవాళ ఎవరెవరైతే యూట్యూబ్లో వచ్చి మాట్లాడుతున్నారో, యూట్యూబ్ సగం ముగిసింది అయిపోయింది అని అనుకుంటున్నారో, మరి వారికి నా మిత్రులను, సోదరులను అందరినీ కలుసుకోవడానికి ఒక మంచి వేదికగా మళ్ళీ యూట్యూబ్లోకి వస్తూ మాట్లాడడం జరుగుతుంది. అయితే మరి అక్కడ స్టేజ్ మీద పక్కనే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, మంత్రివర్యులు. అటు ఆ అన్న ఏం పట్టించుకోలేదు, మరి ఇటు మళ్ళీ రేవంత్ అన్న గారు కూడా సరే వాళ్ళకి ఏమన్నారో ఏం చెప్పిండ్రో, మళ్ళా మీడియా ముందట కూడా ఏం చెప్పిండో లేదో. మాట ఏదన్నా మనం నోటి నుంచి జారినప్పుడు క్షమాపణ చెప్పుకుంటే అది మరింత పెరుగుతుంది. నేను ఆ విషయంలో నేను ఒక చిన్నోడిని, నేను ఒక వెంటుకంత కాదు, ఒక నీటి చుక్క, నీటి బిందువు, ఓ ఇసుకరేను అంతగా అటువంటి వాడిని కూడా కాదు. అయితే ఇక్కడ మా వాళ్ళు, మన ఈ వెల్మ కమ్యూనిటీ పెద్దలు అసోసియేషన్ చూస్తే దాంట్లో పేర్లు ఉన్నాయి, వాళ్ళ కమిటీ, వీళ్ళందరూ ఎవరు స్పందించినట్టు అడుగుతలేరు. మరి ఎవరు యూనిటీయే ఒక ఏమన్నట్టు కనిపిస్తలేదు. ఇది ఒక బాధ అని అనిపిస్తుంది, ఎవరు ఎందుకు స్పందిస్తలేరు అని. మరి మంత్రి గారు కూడా కొంచెం స్పందించాలి. రేవంత్ అన్న గారు కూడా ఇటువంటి విషయము ఇవాళ మా వెల్మస్లో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా జరుగుతుంది. ఎందరో మంది ఈబీసీ వాళ్ళు ఉన్నారు, ఈబీసీని సద్వినియోగపరుచుకుంటున్నారు, ఈబీసీ రిజర్వేషన్ను. మరి ఎందరో చాలా పేదవాళ్ళు ఉన్నారు, నేను అటువంటి వ్యక్తినే. నేను వెలుమ పర్సన్ అన్నప్పుడు పెద్ద డబ్బులున్న పర్సన్ కాదు. మరి అది కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వము 5 ఏళ్ళు బాగుండాలి. ఇవాళ మాట్లాడుకుంటే ఏమంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఓటు పర్సెంట్ చూస్తే 1-2% ఉన్నది తేడా. దాంతో మనకి ఇక్కడ అధికార మార్పిడి అనేది జరిగింది. సరే, కేసీఆర్ తప్పులు కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇంతకుముందు కూడా నేను చెప్పిన మిత్రులారా, నా తరపున నేను నా వంతుగా నాకు తెలిసినది ఇక్కడ మంచిగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, బాగుంటుంది అని అనిపిస్తుంది అంతే. సరే, మీరు పట్టించుకోకపోయినా అదేం నడుస్తుంది అనేది ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. సేమ్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏం చేసినావు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అటే నడుస్తున్నాడు. సేమ్ మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీకి జరిగిందే కేసీఆర్ జరిగింది, మళ్ళీ రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇటు కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. కార్యకర్త ఇంపార్టెంట్ అనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఎంపీ స్థానం ఓడిపోతున్నది వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. ఇక నేను మాట్లాడేది ఏంటంటే, ఎవరైనా సోషల్ మీడియా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళను ఫోన్లు సీజ్ చేసేది. అరెస్ట్ చేసుకున్నాను, అరెస్ట్ చేసుకుని నా ఫోన్ తీసుకోండి. నేను గాయంతో ఉంటే గింత వచ్చి మాట్లాడుతానా? గా అరెస్టులకు, ఈ సావులకు భయపడిన వంశం కుటుంబం కాదు, నేను కాదు.
అట్లయితే ఆయనకి రోడ్ల మీద రాజకీయాల్లో సమాజంలోకి ఇట్లా ఉండకపోతుంటుంది. కాంగ్రెస్ గెలిచిన తెల్లారి అంతా మీకు భయపడితే కలుస్తుంది. సరే, ఎవరెప్పుడు అనేది ఎటువంటి పార్టీల కూతురు అనేది ఒక హక్కు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి మహేష్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది, కంగ్రాచులేషన్స్ అన్న. మీరు అట్లా కంప్లైంట్ చేయొద్దు అని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది. సరే, బీజేపీ అనుకుందాం, బీఆర్ఎస్ అనుకుందాం, బీఎస్పీ అనుకుందాం, ఇంకేదో ఏదన్నా ఇంకా వేరే పాట అనుకుందాం. మళ్ళీ వాళ్ళు ఇట్లనే దాన్ని ఏమంటారు కంప్లైంట్ అంటే, రాజకీయం అంటే ఏంది, 5 ఏళ్ళు అంటే ఏంది? ఒక విషయము, ప్రతి ఓటు హక్కు కలిగి వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ఓటు హక్కును మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ ఏప్రిల్ 15 వరకు కూడా అవకాశం ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి. అయితే ఈ కొత్త నవతరం యువకులు, టీనేజ్ పిల్లలందరూ కూడా కంపల్సరీ ఆలోచించి ఒక మద్యము ప్రలోభము, ధన ప్రలోభము ఇటువంటి వాటికి గురి కాకుండా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు, ప్రజలందరూ గ్రామాలలో కానీ వినియోగించుకున్నప్పుడు ప్రభుత్వం కూడా చాలా మంచి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అదొకటి వింటంగా యథా రాజా తథా ప్రజ, యథా ప్రజ తథా రాజా, అక్కడ దాకానే తిరుగుతుంది. ఎక్కడ ఫస్ట్ ఒక కరప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది? లంచము అనే మాట ఫస్ట్, అవినీతి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఆలోచన చేసుకోవాలి. ఇక ఇప్పుడు మీ ముందుకొచ్చి మీ సమయం తీసుకుంటున్నందుకు కూడా మీ పర్మిషన్తో ఎక్కువ మీ సమయం తీసుకొని మీకు క్షమాపణ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ నేను మాట్లాడేటప్పుడు తక్కువ సమయంలో మరింత మంచి చెప్పదలుచుకున్నది, మాట్లాడదలుచుకున్నది కూడా జరుగుతున్నది. మిత్రులకి, కార్యకర్తలకి, పార్టీ పెద్దవారికి, మరి సోషల్ మీడియాలో ఇవాళ హంగామా ఆగం చేసే వారందరికీ కూడా ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. మీరేదో మీకు ఛానళ్ళు ఉన్నాయి, మీకు వెనకాల పెద్ద బోర్డు ఉంది, అదో 50,000 లక్ష ఓ ఆఫీస్ సెటిల్మెంటు, మళ్ళీ మీ పెద్ద ఒక డ్రామాలు, ఒకసారి జై భీము, ఒకసారి జై పూలే, ఒకసారి జై బీసీ, ఒకసారి జై ఆ పార్టీ, ఒకసారి జై ఈ పార్టీ, ఒకసారి జై నాయకుడు, జై ఇంద్రబాబు. సరే, ఇవాళ మళ్ళీ ఇతర నా మిత్రులకు, సోదరులందరికీ కూడా సారీ తెలియజేసుకుంటూ, ఎట్లా అంటే మనకు ఇక్కడ మా ముదోల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గౌరవ విఠల్ రెడ్డి గారు అన్నగారు, విఠల్ రెడ్డి సార్ గారు ఇవాళ పార్టీ మారడం చాలా ఒక దిగ్భ్రాంతి కలిగించే విషయమే. ఎందుకంటే కొందరు చాలా నమ్ముకొని ఉంటారు, క్లోజ్గా ఉంటారు, ఒక రాజకీయాన్ని, ఆ పదవులని వాళ్ళు ఫీల్ అయి వస్తారు, లక్ష్యంగా వస్తారు, ఆర్థికంగా నష్టపోతారు, కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా నష్టపోయి కూడా అట్లా ఉన్నారు. అవన్నీ కూడా నేను కార్యకర్తలను కూడా మాట్లాడి తెలుసుకొని, అసలు ఈ మార్పు పరంగా కూడా మా జిల్లాలో ఏమవుతుందంటే కొన్ని రోజులుగా ఇప్పుడు ఈ ఐకిరెడ్డి గారు మా పక్కన నిర్మల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులు దేవాదాయ శాఖ, ఇప్పుడు ఇంతకుముందు మా పెద్దమామ జీవన్ రావు గారి సహోదరు సహచర అప్పుడు మాజీ జడ్పీ చైర్మన్ రాతు రమేష్ గారు మొన్న బీజేపీ టికెట్ రాక మళ్ళీ భంగపడి, ఇట్లా కొందరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న అప్పుడే విఠల్ రెడ్డి ఉంటుండే అని మనం వింటున్నాం, చూస్తున్నాం.
కానీ వాళ్ళ ఒక్కరు జరగడం అనేది అది కొంచెం ఈ స్ట్రాటజీ ప్లాన్ ఏందనేది కూడా ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తుంది. మరింత తెలుసుకొని కూడా మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ చర్చలు చేసుకున్నాం మిత్రులారా. మీరు కూడా ఒకసారి తెలియజేయండి. ఇవాళ మన ముదోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవ విఠలరెడ్డి గారు అన్నగారు, మరి మనం ఎన్నో పేర్లు పెట్టి పిలుచుకుంటాం, విఠల్ అన్న, విఠల్ కాక, వారు పార్టీ మారడం అనేది మీరు కూడా అభిప్రాయం చెప్పండి. ముదోల్ నియోజకవర్గ మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇతర మిత్రులు, ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎటు దారి తీస్తుంది? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఈ పోకడలు, ఈ ఉద్దేశాలు, తర్వాత ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్ ఏంటి? ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ప్రభుత్వాల వల్ల, నాయకుల వల్ల ప్రజలకు ఏం జరిగింది? ప్రజలు, కార్యకర్తల వల్ల వీళ్ళకేం జరుగుతుంది? ఎట్లా చూస్తున్నారు వీళ్ళు నాయకులు, ఈ పార్టీలు మారే నాయకులు, కార్యకర్తలు? అక్కడ న్యూస్ వస్తుంది మిత్రులారా, కేజ్రీవాల్ గారు అరెస్ట్ అని, ఇక్కడ మన ఢిల్లీ సీఎం. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మళ్ళీ తెలుసుకుంటూ, అయితే మరి ఏమనిపిస్తా అంటే విఠలరెడ్డి గారు కూడా కార్యకర్తలకు క్షమాపణలు తెలియజేయాలి. కార్యకర్తలకు పెద్ద దిక్కైన మీరు, ఆదుకోవాల్సిన మీరు, మిమ్మల్ని 10 ఏళ్ళు మోసింది కార్యకర్తలకు, పార్టీకి. ఇటువంటి ఒక కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ, సరే ఇవాళ అవినీతి అనేది ఏది ఏమనేది నిజం బయటకు వస్తుంది. ఓ కవితక్క తెలంగాణ ఆడబిడ్డను ఒక మన ఇంట్లో ఆడబిడ్డగా, మన అమ్మగా, చెల్లెగా, అక్కగా, మరి దేశంలో ఇవాళ ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చి జైల్లో పెట్టడం, ఎలక్షన్లలో పార్టీలు ఈ విషయాన్ని ఓ మైలేజ్ డ్రామాగా వాడుకోవడం, ఇంత ఇప్పుడు ఈ కష్టకాలంలో అండగా బీఆర్ఎస్ పార్టీకి ఉండాల్సిన మాజీ ఎమ్మెల్యే గారు మరి కేసీఆర్ గారికి, పెద్దవారికి, సార్కి, కార్యకర్తలకు, మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, మీతో పాటు కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్కి వచ్చిన కార్యకర్తలు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏంది, అసలు ఈ రాజకీయం ఏంది? కాబట్టి ఇది చాలా ఆలోచించవలసిన విషయము, ఆలోచించదగిన విషయము. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిత్రులారా, ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మిత్రులారా, కార్యకర్తలు, ప్రతి అట్టడుగున చిట్ట చివరన ఒక వాట్సాప్ అంటే తెలియదు, ఒక యూట్యూబ్ కానీ, టీవీ కానీ, పేపర్ కానీ, అటువంటి మారుమూల పల్లె వరకు ముదోల్ నియోజకవర్గంలో మరి ఎక్కడైనా కూడా వారందరూ బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎటువంటి ఒక మరో ఆలోచన తెచ్చుకోకుండా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ, కోరుకుంటూ, అధికారం అనేది 5 ఏళ్ళ ముచ్చట, 10 ఏళ్ళ ముచ్చట, అటువంటిది కాకుండా ఒక మంచి నీతి నియమాలు, విలువలు కలిగిన ఓ రాజకీయ నేపథ్యం, అలా మరి మన విఠలన్న గారి విషయంలో కూడా వారి తండ్రి 6 ఏళ్ళు కూడా మనం చెప్తూ వింటూ ఉంటాం. వారు 6 సంవత్సరాలు కూడా 6 సార్లు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు కాంగ్రెస్నే ఉన్నట్టే తెలుసు నాకైతే. ఒక్కసారి ఏదో ఇండిపెండెంట్ కాదండి, మన ఎవరు కూడా పోటీ లేకుండా యునానిమస్గా గెలిచిందన్నట్టు, 5 సార్లు ఎలక్షన్ల ద్వారా గెలిచినట్టు, ఒకసారి నారాయణరావు పటేల్ గారి చేతుల్లో ఓడిపోయినట్టు తెలుసు. ఇదంతా కూడా మళ్ళీ ముదోల్ నియోజకవర్గం గురించి కూడా మరొక చర్చ పెట్టుకుందాం మిత్రులారా. సో మరి విఠలరెడ్డి గారు ఇంకా భవిష్యత్తున్న ఒక మంచి రాజకీయ నేత, వారు మరి మనము సౌమ్యులు, వారిని మనము
ఓపికగా ఉంటారు, ఆలోచన చేస్తారు, చాలా అందరినీ మంచిగా చూసుకుంటారు, మాట్లాడతారు ప్రతి ఒక్కరికి అని ఇంత అనుకుంటాం. మరి ఇవాళ ఏం జరిగిందనేది కూడా మనము ఆసక్తిగా చూస్తున్నాం మిత్రులారా, మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఎంతైనా ఇవాళ ఈ విషయం తెలియగానే యాక్చువల్లీ నేను వేరే విషయాలు మాట్లాడదాం అనుకున్నాను మిత్రులారా. ఇప్పుడు నిన్న క్రిషాంక్ అన్న ఫోన్ సీజ్ చేయడం కానీ, మొన్న రేవంత్ అన్ననే వస్తుంది నాకైతే. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ అన్న గారు ఉండడం అనేది కూడా ఇదొక ప్రతి కార్యకర్తకి కూడా వాళ్ళు చేసిన స్ట్రగుల్. మరి కేసీఆర్ గారు కూడా ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి 2019 ఎలక్షన్లో ఎంత ఇబ్బంది పెట్టిండ్రు అనేది, వారి బిడ్డే పిల్లప్పుడు కూడా ఎంత ఇబ్బంది జరిగింది అనేది కూడా, ఇటువంటి రాజకీయం అనేది సమాజం వరకే ఉండాలి, ప్రజల వరకే మంచి చేసేంత వరకు. కుటుంబం దగ్గరికి అది ఒక ఇబ్బంది కలిగించేటట్లు ఉండదు. చాలా కష్టపడ్డారు రేవంత్ అన్న గారు కూడా, అతను చాలా కష్టపడ్డారు. అన్నగారికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్పిన, కాంగ్రెస్ కార్యకర్తలకు కంగ్రాచులేషన్ చెప్పిన. అది మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇట్లా ఒకటొకటి మొన్న తీన్మార్ మల్లన్న కావచ్చు, కుమారెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మొన్న ఇప్పుడు వర్షాలు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు, వీటి దేవుడే దిక్కని మాట్లాడుకోవడం అంటే మనకు కనీస సౌకర్యాలు. పంట వేసుకున్నా అయిపోయి గోవిందా, కరెంట్ లేదు, నీళ్ళు లేదు, ఎట్లా పరిస్థితి? చాలా చాలా చెప్పరానంత ఇది ఉన్నది రాజకీయం. అసలు అదంతా మనం మాట్లాడలేనంత అందుకోనంత. ఇటువంటి టైంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఇతరులు చెప్తే దాన్ని తీసుకోవాలి కరెక్ట్. దాన్ని మనం ఒక విమర్శ అనేది ఉండాలి కంపల్సరీ, క్రిటిక్ అనేది ఉండాలి. నేను ఒక పొలిటికల్ క్రిటిక్గా మాట్లాడినా, అనలిస్ట్గా మాట్లాడినా, ఒక ఫ్యాన్ అభిమానిగా మాట్లాడినా, ఒక మెంబర్గా మాట్లాడినా, ఓ ఉద్యమ కార్యకర్తగా మాట్లాడినా దాన్ని మనము తెలుసుకోలే తప్ప నువ్వు అంటావా, నువ్వు మాట్లాడతావా అంటే రాజకీయం కాదు, అది ఒక్కరే ఉంటారు, అది ప్రజాస్వామ్యం కాదు, అది ఒక్కరే ఉండేటట్లు, అది ఏకస్వామ్యం అయిపోతుంది. ప్రజలందరూ కరెక్ట్గా మాట్లాడుకొని దాన్ని పైన ఉన్న నాయకుడు, మిగతా నాయకులు, ఇప్పుడు మహేష్ అన్న కంప్లైంట్ చేసిండు. కొన్ని వార్తలు చూస్తున్నాం మనం, ఎంత బిజీ ఉన్నా మన పనులలో. అస్సలు ఒక్కోసారి ఈ రాజకీయ విషయాలే వద్దు, వార్తలే వద్దు, ఆ ఛానళ్ళు, టీవీలు, పేపర్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, సోషల్ మీడియా అంతా బంద్ చేసి పెట్టి మన పనులు మనం ఉన్నా కూడా మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో సరే చూస్తాం ఏ పార్టీ ఎట్లా, మనం ఏ పార్టీలో పోదాం, ఏ పార్టీలో ఉందాం, ఇంతకుముందు ఏ పార్టీలో ఉండే, ఎట్లా జాయిన్ అయినాం, ఈ పార్టీలో చేరిక ఏంటి, మార్పు ఏంటి, పార్టీల పోస్టులు ఏంటి, చేయగలిగింది మనము మిత్రులకు, పేద ప్రజలకు, అసలు రాజకీయ పార్టీ యొక్క ఆ వ్యవస్థ అది ఎట్లెట్లా ఉంటుంది అనేది ఎన్నో ఆలోచన చేసుకుంటూ కూడా ఇదంతా మనము చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మరొక్కసారి కూడా మా ముదోల్ నియోజకవర్గంలో మరి 9-10 ఏళ్ళు వారు కాంగ్రెస్ నుంచి గెలిచి ఒక 1 year తర్వాత వచ్చింది కావచ్చు. అంటే నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పినా అనే ఇవాళ చూస్తుంటే వాట్సాప్లో నియోజకవర్గ అభివృద్ధి గురించి టీఆర్ఎస్ పార్టీలో చేరిన విఠలరెడ్డి గారు మళ్ళీ సొంత గుడికి చేరుకున్నాడు, సొంత గుడికి చేరుకోవడం నాకు ఆనందం కలిగింది అని రాస్తున్నారు అక్కడ. మరి ఎంత ఆనందం మన విఠలన్నకు ఉన్నదో కూడా ఒకసారి తెలుస్తూ ఉంటుంది. మరి వాళ్ళ ప్లానింగ్ ఏంది, మరి ఎటువంటి ఏ ప్రలోభాలకు కానీ, మరి ఏదన్నా అధికార పార్టీ భయానికి కానీ, లేదంటే ఇంకా మిగతా వాళ్ళ ఏదన్నా ఉన్నదా, వాళ్ళ ప్లాన్ అనేది కూడా మనము తెలుస్తూ ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ముదోల్ నియోజకవర్గంలో విఠలరెడ్డి గారు పోయిన మనం ఎట్లా చేద్దామని అనుకోకుండా పోయేటోళ్ళు పోతారు. అది
ఇష్టం, ఎవరిష్టం హక్కు, పోతారు, ఎవరు ఎటన్నా పోతారు. కానీ ఉండాలి అని ఒక సాటి పార్టీ కార్యకర్తగా, రాజకీయ ఈ సమాజంలో ఓ కార్యకర్తగా నేను రిక్వెస్ట్ చేస్తూ తెలియజేసుకుంటూ నిబ్బరంగా, గుండె ధైర్యంగా, ఎటువంటి హడావిడి ఉద్రేకానికి గురి కాకుండా కరెక్ట్ ఉండాలని, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ అధికారాన్ని చేపడుతుంది. మరి ఇన్నేళ్ల నుంచి తెలంగాణ ఉద్యమం నడిస్తే, కొన్ని తరాల నుంచి, ఆనాడు మా తాత భూమారావు అనుకుంటా, పెద్ద భూమన్న అని అంటుండే సంథింగ్, అతను అప్పుడు మా పెద్దనాన్న సుదర్శన్ రావు, వీళ్ళు చెప్తుంటారు, మనం ఇంట్లో కూర్చున్నప్పుడు అందరు చెప్తుంటారు, వీళ్ళు అప్పుడు మా దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కడితే అక్కడికి జవహర్లాల్ నెహ్రూ వస్తే అక్కడికి వెళ్ళిండు. బాసరకు పివి నరసింహరావు ప్రధాన వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నా, చిన్నోడిని. ఇవాళ నేను మాట్లాడుతున్న విఠలరెడ్డి గారి గడ్డిన మా లోకేశ్వరం గ్రామంలో మా ఇంటి పక్కన నుండే ఒక దేశ్ముఖ్ ఇంటికి వస్తూ అక్కడ కూర్చొని అవి చిన్నప్పుడు ఆ రాజకీయాలు ఇప్పుడు ఎట్లా మారుతున్నాయి, చిత్రంజన్ పరుచుకొని ఓ 10 మందిని కూర్చొని ఆడ పైన కూర్చొని ఇంకేదో మాట్లాడుకుని, మళ్ళీ అప్పుడు కార్లు, అంబాసిడర్ కార్ అంటాం కదా, ఆ కార్లు అంటే అట్లా చూసి మళ్ళీ నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఒక విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా వైఎస్ రాజశేఖరని కొద్దిగా దగ్గర చూడడం, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరింత ఒక సన్నివేశంలో కొన్ని కార్యక్రమాల్లో వెళ్ళడం, రోషయ్య గారిని ఆ తర్వాత కొన్నిసార్లు కలవడం. అంటే ఇదంతా ఎట్లా అంటే నేను అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నానో అది ఎటు పోతుందో విషయం, సారీ ఫ్రెండ్స్. అయితే అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసింది అనేది జవహర్లాల్ నెహ్రూ ఆ మీటింగ్లో చెప్పిండు. ఎప్పుడు శ్రీరామ్ సార్ పార్టీ ఇనాగరేషన్కి వచ్చినప్పుడు, ఆంధ్ర తెలంగాణ వీటి అభివృద్ధి సరిగా జరగడం లేదు, మీరు ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్నట్టు ఒక మాట అన్నాడు. నేను అంతగానం డీప్గా చెప్పలేను, మరి నేను అంత ఒక ఇది ఫీల్ అవుతలేను, కాబట్టి మీకు కూడా తెలుసు మిత్రులారా. అంటే అప్పుడు మా తాత అట్లా ఆ పార్టీలో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, నిజాం వాళ్ళకు కూడా వ్యతిరేకంగా ఎదిరించిండు అనేది కూడా చెప్తుంటారు. ఆ తర్వాత మళ్ళీ మా నాన్నల తాత వాళ్ళు ఈ ఎన్టీఆర్ కొత్తగా సర్పంచ్ వ్యవస్థ తెచ్చినప్పుడు, పంచాయతీ నుంచి సర్పంచ్ వ్యవస్థ తెచ్చినప్పుడు యునానిమస్గా సర్పంచ్ ఉప సర్పంచ్ కావడము, ప్రతి ఒక్కరికి ఒక మంచి వ్యక్తిగా నేను ఓ కోట్లు లక్షల కోట్లు ఇవ్వాలంటాం కదా, కేసీఆర్ పార్టీ ఇలా కుటుంబం లక్షల, కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు అని, అట్లా అంటే ఇప్పుడు సంపాదించుకున్నది ఏమి ఉండదు, లేదు, అప్పటిదప్పుడే ఏదన్నా పేర, ఒక మంచితనం, మంచి పేరు, మంచి మనిషి, అంతే. అప్పటి నుంచి మనం వింటున్నాం, చూస్తున్నాం. సో తర్వాత బీజేపీ పార్టీ దేశంలో మరి ఎల్కే అద్వానీ, వాజ్పేయి గారు ఆ టైంలో 2 ఉన్న లోక్సభ సీట్ల నుండి ఇవాళ ఇంత ప్రధానమంత్రి మోడీ గారు అయ్యే ఈ స్థాయికి కూడా చేరుకోవడం అనేది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ ఇంతకుముందు పల్లెలలో ఉన్న అభివృద్ధి ఏంటి, ఇక్కడ ఉన్న రోడ్ సౌకర్యాలు ఏంటి, ఇక్కడ ఉన్న విద్యాలయాలు ఏంటి, మరి ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇవాళ కేజీ టు పీజీయా దాన్ని కూడా ఇంకా బాగా చేయాలి, ఫ్రీ హాస్పిటల్, ఉచిత వైద్యము,
అది కూడా బాగా చేయాలి. ఇంకా పేదవాడికి ఎక్కడ అందుతుంది ఉచిత వైద్యం? ఎంత కష్టమవుతుంది? ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ లేవు, ఎన్ని గానం ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు పీలుస్తలేవు. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలుగా మంచి చేయాలి. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ కొంచెం చేసింది. ఎంతో ప్రోపగాండా అనేది సరే ఆయన ఎంత తప్పులు చేసుకున్నాడు, మరి రేవంత్ అన్న గారు కూడా వీళ్ళ టైం వచ్చింది, మరి వాళ్ళు కూడా ఎట్లా చేయబోతున్నారు మనం చూస్తున్నాం 5 ఏళ్ళు. కాబట్టి నేను ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండి టీడీపీ పార్టీని అప్పుడు ఇట్లా ఇడిసబెట్టేసి ఆనాడు చంద్రబాబు పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఇక్కడ మా ఆదిలాబాద్ జిల్లాలో బాసర దగ్గర స్టార్ట్ అయ్యి అటు నిర్మల్ వరకు వెళ్ళి అదంతా పాదయాత్ర కార్యక్రమం కానీ ఇటువంటి ఎన్నో దగ్గరగా ఉండి చూస్తూ కొన్నిట్లో పాల్గొంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ జేఏసీలో ఉంటూ ఇతర పార్టీలు అప్పుడు టీఆర్ఎల్డి దిలీప్ కుమార్ కపిలవాయి దిలీప్ కుమార్ కూడా ఆనాటి మన కేసీఆర్ గారి ఒక ప్రైవేట్ పిఏ వ్యక్తిగత కార్యదర్శి గారు ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దళ్ ఇక్కడ తెలంగాణను కూడా తీసుకొచ్చి మరి అప్పుడు ఆ పార్టీలు ఇంకా మిగతా పార్టీలు మరి నాగార్జున రెడ్డి గారు పార్టీ పెట్టడం, దేవేందర్ గౌడ్ గారు పార్టీ పెట్టడం, ఇట్లా ఎన్నో విషయాలు. అంతా నేను చెప్తున్నది ఇంత వెంటకంతా కాదు. నేను నా సోదర మిత్రులు ఎందరో ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాలి. యూట్యూబ్ ఉన్నది కదా, ఫేస్బుక్ ఉన్నది కదా, జియో ఉన్నది కదా, ఎవరు డబ్బులు ఇస్తున్నారు కదా, నువ్వు డబ్బులు నా మిత్రులారా సోదరులారా నా అకౌంట్లో వేయండి, నా అకౌంట్ నెంబర్ ఫోన్పే నెంబర్ మీరు చేయండి, నేను మంచి కార్యక్రమాలు చేయడానికి మీ సహాయం అవసరమని పెద్ద మీ వాళ్ళ మన ముందరికి వస్తుంది. ఒక మైండ్ మెంటల్గా ఇది చేస్తున్నారు మొత్తం సమాజాన్ని. కాబట్టి నేను చెప్పుకుంటున్నాను మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ మరి కరెక్ట్ చేసిందా కరెక్ట్ చేయలేదనేది మొన్న ఎలక్షన్స్లో 1-2%తో ఎట్లయితే పోయిందో మళ్ళీ ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. దీని నుంచి కూడా మనము తెలుసుకుంటాము. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇటువంటి ఉద్వేగానికి ప్రలోభాలకు గురి కాకుండా మనల్ని నమ్మని మనల్ని మరిచేసి మనల్ని వదిలి పార్టీలు మారే నాయకులను ఏ భయం పడకుండా ధైర్యంగా ఉండి సస్యం ధైర్యంగా ఉండాలి. అది బతుకంటే. నీకు ఉన్నంత దాంట్లో నువ్వు తినాలి, అది బతుకంటే. కాబట్టి ఏ నాయకుడివి ఏం చేయడు మనకు. కాబట్టి మనం స్పష్టంగా ధైర్యంగా ఉంటూ మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ కోసం ప్రాణాలు విడిచేసిండ్రు. మరి అప్పుడు ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా ఏ పార్టీ అయినా ఇవాళ ఇప్పుడు ప్రెజెంట్ కూడా అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఎలక్షన్ ఉంటాయి, మళ్ళీ సర్పంచ్ ఎంపీటీసీ, మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు, ఇట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇదే పోతుంది. ఆఖరికి లాస్ట్ 1-2 ఇయర్స్ ఉంటుంది. మళ్ళీ 1-2 ఇయర్స్ ముందర కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్, మళ్ళీ 1 ఇయరే కొంచెం ప్రశాంతం అటు ఇటు, మళ్ళీ ఎలక్షన్. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఒక పాట ఉంటుంది, పుడితో ఒకటి సస్సు ఒకటి రాజుగారి రాజుగా ఎత్తుల తెలంగాణ రాజుగారి అంటే అధికారం కోసము పార్టీలను మారకుండా కరెక్ట్ ఓ స్టాండ్ తీసుకొని మరి నీ పార్టీ నువ్వు ఇంతకుముందు చేసిన రాజకీయంలో ఏం తప్పులు ఉన్నాయి అనేది కూడా సమీక్షించుకుంటూ ఇవాళ ముఖ్యంగా మరి
దేశంలో ఎక్కడ ఎవరు లేనట్టు కవితక్క గారిని తీసుకుపోయి ఈడీ వాళ్ళు విచారించడం, మరి ఇదంతా మనం చూస్తున్నాం. ఎప్పుడూ జరగనిది చేయండి ఇవాళ ఈ సమయంలో ఒక ఆడబిడ్డ, మనం ఈ సమాజంలో రాజకీయాల్లో చూస్తుంటాం ఎంత టఫెస్ట్ ఇది పార్ట్ ఒక పాలిటిక్స్ అంటే. మరి కవితక్క గారిని ఆదర్శంగా తీసుకొని సరే మిగతా రాజకీయ పార్టీలు ఎన్నిట్లలో కూడా ఉన్నారు ఇవాళ. మరి వారు మహిళా బిల్లు కోసం పోరాటం తెలియజేసిండ్రు, అది ఆల్రెడీ పాస్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వస్తుంది. చాలా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది అనేది కూడా మనం వింటున్నాం. మరి అటువంటి వ్యక్తిని 100 కోట్ల స్కామ్ ఉంది, 25 కోట్ల స్కామ్ ఉంది, లక్షల కోట్లు. ఇవాళ దేశ బడ్జెట్ ఎంత, రాష్ట్ర బడ్జెట్ ఎంత, అప్పులు ఎంత, ఎవరి ఆస్తులు ఏ పార్టీలే. ఈ మొన్న చూసినాం మనం ఫ్రెండ్స్, ఆ ఎలక్టోరల్ బాండ్స్ ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి. ఎవ్వరు అందరూ ఆ పాట సాంప్రదాయాన్ని శుద్ధ పూసని అన్నట్టు కవితక్క గారిని బలి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో ఏ ఒక్కరు ఊరుకోరు, ఏ ఒక్క మహిళా శక్తి దీన్ని సహించదు, ఏ ఒక్క సోదరుడు సహించడు. కాబట్టి కవితక్క గారు తొందరలోనే మరి రిలీజ్ అయ్యి వస్తారు మనందరి దగ్గరికి. జై బీజేపీ జై మోడీ అంటే రేపే వచ్చేస్తారు. అది ఇవాళ దేశం పరిస్థితి. యువత 18 years ఓటర్లు, యువకులు, యంగ్ టీనేజ్ పిల్లలు, యువ ఓటు హక్కు కలిగిన యువతరం కొంచెం అంటే దేశం అనేది మనం అనుకుంటాం నేటి బాలలే రేపటి యువకులు, మనం ఎన్నో మాటలు చెప్పుకుంటాం. చాలా ఇంపార్టెంట్. మనము కంపల్సరీ పెద్ద నాయకులు చెప్తారు యువత రాజకీయాలకు రావాలి, వస్తే ఏం చేయాలనో మళ్ళీ అది వాళ్ళు చేస్తారు. అంటే మోసం చేయడము, వాళ్ళకు ఎట్లా వాడుకోవడం అనేది. వాళ్ళను మోసం చేయి, నువ్వు వాళ్ళని చీటింగ్ చేయి, నువ్వు వాళ్ళకు నీ ధైర్యం చూపెట్టు కంపల్సరీ. కాబట్టి యువత, ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన ఓటు హక్కు గల యువత, ఎన్నికల్లో మీరు నామినేషన్ వేసి ఈ ప్రజాస్వామ్య ఎలక్షన్లో పోటీ పడే యువత ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేస్తూ ఏ పెద్ద నాయకునికి భయపడకుండా మీరు ఒక ప్లే గ్రౌండ్ మైదానాల్లో కాకుండా ఇక్కడ ఈ రాజకీయ గ్రౌండ్లో, పొలిటికల్ గ్రౌండ్లో వచ్చి మీ సత్తా చూపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. దీనివల్ల ఈ రాజకీయాలు చాలా క్లీన్ అవుతాయి. లేకపోతే ఎవరు చెప్పిందో నిజం, ఆ మీడియా పేపర్లో వచ్చింది నిజం, డబ్బులు వంచుతున్నాడు అదే ఆయననే కరెక్టు, ఇదైపోతుంది. కాబట్టి లేకపోతే దేశం, ప్రపంచం, మనం ఈ మానవ జీవితాలు ఫ్యూచర్లో ఏమవుతాయి అనేది, రాజకీయాలు శక్తులు ఏమవుతాయి అనేది ఏం తెలియదు. ఇప్పటికే రాజకీయాలను వ్యాపారాలు ఆడినట్టు ఆడుతున్నాయి. అమెరికాలో డ్రగ్స్ ఇండస్ట్రీ కానీ మిగతాది మెడికల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ చెప్పినట్టు అక్కడ ప్రెసిడెంట్ అని మనం వింటున్నాం, చూస్తున్నాం. మరి చైనాలో ఒక రకంగా అక్కడ చూస్తున్నాం. మరి మన కంట్రీలో కూడా గత 10 ఏళ్ళుగా మోడీ గారు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు, మళ్ళీ ప్రజెంట్ అది నీ వార్డు, నీ ఇంటి వరకు వచ్చే వరకు, నీ వార్డు వరకు వచ్చే వరకు, నీ గ్రామానికి వచ్చే వరకు ఎట్లా ఉంది రాజకీయ వ్యవస్థ?
చాలా యువత రావాల్సిన అవసరం ఉంది. 18 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కడు. ఓకే మిత్రులారా, కాబట్టి యువత ఈ విషయాలన్నింటినీ గమనించాలని, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రేవంత్ అన్న గారు, ఇతరు ఎమ్మెల్సీ గౌరవనీయులు మహేష్ అన్న గారు, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ కార్యకర్తల పైన, సోషల్ మీడియా వారిపైన ఇటువంటి కేసులు చేసే వాళ్ళు ఎక్కువనే అవుతారు తప్ప, బీఆర్ఎస్ పార్టీలతో జైలు నిండుతాయి, కంప్లైంట్ నిండుతాయి, వాళ్ళ ఫోన్లు సీజ్ చేస్తే అవి కూడా అవుతాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందే ఫోన్లు ఇచ్చి రెడీగా మీకు పోలీస్ స్టేషన్లలో పెట్టడానికి మీరు రెడీ ఉన్నారు. స్టేషన్ కేసులు చేసుకోమని మీరు రెడీ ఉన్నారు. అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే బాధపడుతున్నారు, వాళ్ళకు సరిగా న్యాయం చేయండి. కలిసినప్పుడు చెప్పుకుంటున్నారు, ఫోన్లలో చెప్పుకుంటున్నారు. కాబట్టి సరిగా న్యాయం చేయండి. అని రిక్వెస్ట్ చేసుకుంటూ, తెలియజేసుకుంటూ, చెప్పుకుంటూ వీడియో కొద్దిగా నేను ఎక్కువ టైం తీసుకొని మీకు చెప్పినా కూడా మీ సమయం తీసుకోవడం పట్ల కూడా సారీ తెలియజేసుకుంటూ, మరి నేను గత అసెంబ్లీ ఎలక్షన్ నుంచి యూట్యూబ్లో వచ్చి మాట్లాడుతున్నందున సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న అందరు వారికి, సబ్స్క్రైబర్లు అందరూ కూడా థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో ఇప్పుడు యూట్యూబ్లోనే మాట్లాడుతూ మరి మిగతా ప్లాట్ఫామ్స్లో వీటిని తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది మిత్రులు షేర్ చేయగలరు, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలుపగలరని రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి విషయాన్ని మళ్ళొకసారి మనము ఆలోచన చేసుకొని ముందుకెళ్ళాలని మనము కోరుకుంటూ, జై తెలంగాణ, జై హింద్, జై భారత్.